తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో దీనిలో ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చాలా అభ్యంతరాలు చెప్తా ఉన్నాడు. ఈ డీలిమిటేషన్తో దక్షిణ భారతదేశానికి వచ్చేటువంటి నష్టమేంది? సో ఇప్పటికే దక్షిణ భారతదేశం పైన ఉత్తర భారతదేశం ఆధిపత్యం చెలాయిస్తూ అనేక రంగాల్లో చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో స్పష్టంగా దక్షిణాది నుంచి అధికంగా రెవెన్యూ వస్తూ ఉంటే దాన్ని తీసుకుపోయి నార్త్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు అప్పచెప్తున్నట్టు కనబడతా ఉంది. సో ఇక్కడ రెవెన్యూ ఏమో భారీగా తీసుకున్నారు, కానీ ఖర్చు చేయడం మాత్రం నార్త్లో ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ద్వారా ఇక్కడికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో మాత్రం కేంద్రం చాలా పెద్ద ఎత్తున వివక్ష చూపుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ కేంద్రం మీద. సో ఇక్కడ దక్షిణాది సంబంధించినటువంటి నాయకులపైన కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ కిషన్ రెడ్డి నాడు బొగ్గుగన్ల శాఖ మంత్రి, మీరు ఎందుకు కీలకమైనటువంటి రక్షణ శాఖను కీలకమైనటువంటి వివిధ రకాల శాఖలు ఎందుకు ఇవ్వరు? బండి సంజయ్ ఉన్నాడు, హోంశాఖ సహాయ మంత్రి ఎందుకు ఇవ్వాలి? చాలా క్లియర్గా పెద్ద పెద్ద శాఖలు ఇవ్వచ్చు కదా. అంటే అనాది నుండి ఇప్పటి వరకు కూడా దక్షిణాది నాయకులపైన కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలపైన కావచ్చు, కేంద్రం చాలా పెద్ద ఎత్తున వివక్ష చూపుతున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇలా కొన్ని విషయాలు మనం మాట్లాడాలి మిత్రులారా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డీలిమిటేషన్ తోటి మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటువంటి నష్టం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చాలా క్లియర్గా మీకు కొన్ని లెక్కలతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఇది ఎప్పటిది 2008 సంబంధించి డేటా ఇది. సో 8 కాదు, మనకు కావాల్సింది లేటెస్ట్ డేటా కావాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కొన్ని మీకు దక్షిణాది రాష్ట్రాలు చూపిస్తా, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు చూపిస్తా. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 25 లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. లోక్సభ కాన్స్టిట్యున్సీలు 25 ఉన్నాయి అంటే ఇక్కడ ఏపీకి సంబంధించి చూద్దాం ఒకసారి. ఏపీ దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీనిలో దాదాపు 50% అంటే 12 to 13 పెరుగుతాయి. ఒక 13 పెరిగినాయి అనుకుందాం. 13 పెరిగితే పెరుగుతుంటే ఈ 25 + 13 ఇది 50% డిలిమిటేషన్లో పెరుగుతుంది కాబట్టి అనుకుందాం. సో అంటే దీనిలో ఈ 25 సీట్స్లో 50% అంటే 12 or 13 పెరుగుతాయి. 13 అనుకుందాం. 25, 35, 38 సీట్స్ అవుతాయి. ఏది? ఏపీ. ఫర్ సపోజ్ తెలంగాణ తీసుకుందాం. తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణ ఏమున్నది? ఒకసారి ఎన్ని సీట్లు అయ్యి 17 సీట్లు ఉంటాయి. మన తెలంగాణకు వచ్చేట్లయితే 12 + 17 ఉంటాయి. 17లో సగం ఎంత? 8 అంటే 9 వేసుకో. 9 17 + 9 ఎంత? 26 సీట్లు అయితే అనుకుందాం. సో టీజీ 17, దానిలో 50% వేసుకున్నా కానీ 8 అంటే 9 వేసుకున్నా కానీ దాదాపు 26 సీట్లు అవుతాయి. ఇది దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెక్క. ఇంకొక దక్షిణ రాష్ట్రం సంబంధించి ఇంకొకటి తీసుకుందాం. ఏది? కేరళ, తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు తీసుకున్నట్లయితే 32 + 7 39 సీట్లు తమిళనాడుకు ఉన్నాయి. 39 సీట్లు ఉన్నాయి. 39లో 50% అంటే ఎంత? దాదాపు 20 సీట్లు వేసుకుంటే 20 సీట్లు వేసుకున్నా కానీ దాదాపు 40 + 20 60 సీట్లు అవుతాయి. ఇది దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెక్క. ఒకసారి కేరళ చూద్దాం. మళ్ళొక్కసారి కేరళ చూస్తే 18 + 20. కేరళ చూసినట్లయితే 20 + 10 30 సీట్లు. కర్ణాటక చూద్దాం. కర్ణాటక చూసినట్లయితే కర్ణాటకలో 28 ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. 28 + 14 దాదాపు 42 సీట్లు. ఇవి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెక్క అనుకుందాం. ఓకే, అన్నీ తీసుకున్నా కానీ వీటితో పాటు ఇంకా మిగతా అన్ని తీసుకున్నా కానీ ఎన్నైతే చూడండి. 60 + 40 100, 100 + 60 160 170 సీట్లు అవుతున్నాయి. ఇంక 170 సీట్లు ప్లస్ ఒక పుదుచ్చేరి అవి ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 10 సీట్ల దాకా వేసుకోండి. 180 అనుకుందాం. ఒకవేళ ఫర్ సపోజ్ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెక్క తీసుకున్నట్లయితే ఏది ఉత్తరప్రదేశ్ సంబంధించిన లెక్క తీసుకుంటే 80 సీట్లు అవుతున్నాయి. యూపీకి సంబంధించినటువంటి లెక్క 80 సీట్లు అయ్యి 50% పెరిగితే ఎంత? 40 అవుతుంది. అంటే 120 సీట్స్ కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే వస్తున్నాయి, నార్త్ ఇండియా నుంచి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక స్టేట్ ఏదైనా తీసుకుందాం. పెద్ద స్టేట్ ఒకసారి తీసుకుంటే మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్రలో 48 ఉన్నాయి. మహారాష్ట్రనే తీసుకుందాం. మహారాష్ట్రలో 48 ఉన్నాయి. 48 అంటే 50% వేసుకుంటే దాదాపు 24 అవుతాయి. 24 అంటే చూడండి ఒకసారి 72 సీట్స్ అవుతాయి. చూడండి ఇక్కడ
రెండే స్టేట్స్ యూపీ మహారాష్ట్ర రెండింటిని కనుక ప్రభావితం చేయగలిగితే 192 సీట్స్ అవుతాయి. 192 సీట్స్ అవుతాయి. మనం ఇక్కడ లెక్క ఎంత వేసినాము, సౌత్ ఇండియా సంబంధించి లెక్క ఎంత వేసినాం, 170 నుంచి 180 సీట్లు వేసుకున్నాం కదా. 50% పెరిగితే మీరు నార్త్ ఇండియా చూసినట్లయితే ఇక్కడ ఈ 2 స్టేట్స్ మాత్రమే, యూపీ మహారాష్ట్ర 2 స్టేట్స్ కలిపితేనే 192 సీట్లు అవుతున్నాయి. అంటే ఆ 2 సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అభ్యంతరం ఏంది, డీలిమిటేషన్ ద్వారా 50% పెంచుతున్నారు, కరెక్టే. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంది, మీరు సౌత్ ఇండియాకు ఇప్పటికే ప్రతిసారి కూడా నష్టం జరుగుతూ ఉంది. ఈ డీలిమిటేషన్ కూడా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు 50% పెంచుతున్నారు కదా. మరి ఉత్తరప్రదేశ్లో 120 సీట్లు ఉన్నాయి. అంటే ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అక్కడ అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఒక 2 స్టేట్స్ కంట్రోల్ చేసుకోగలిగితే అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. దేశం మొత్తం కూడా ఆ నార్త్ సైడ్ ఉన్నటువంటి 2 రాష్ట్రాల కంట్రోల్లో ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్. సో దీంతో సౌత్ తోటి సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది కదా అనేటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇది చాలా పరిస్థితి క్లియర్గా కనబడతా ఉంది. ఇక మధ్యప్రదేశ్ 29 తీసుకుంటే 30 వేసుకుంటే 29 ప్లస్ 15 అంటే ఎంత, 44 సీట్లు అవుతున్నాయి. ఇట్లా ఏది తీసుకున్నా గుజరాత్ 26, బీహార్ 40 సీట్లు 60 సీట్లు అవుతున్నాయి. అంటే ఒక 2-3 స్టేట్లను కంట్రోల్లో పెట్టుకోగలిగితే మిగతా అన్నిటి కూడా చేయొచ్చు అనే ప్రధానమైనటువంటి పరిస్థితి. వెస్ట్ బెంగాల్ 42, ఈ విధంగా 50% సీట్లు పెరిగితే దీనివల్ల జరిగేటువంటి నష్టం ఎవరికి అంటే కేవలం మన దక్షిణ భారతదేశానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, చాలా స్పష్టంగా జీడిపికి సగం సీట్లు అంటే ఏమంటున్నాడు ఇక్కడ, జీడిపికి సగం సీట్లు అంటే 100కు 100%. ఇక్కడ చూసినట్లయితే జనాభా తమాషా ప్రకారం మీరు ఏదైతే 50% పెంచుతున్నారో దానిలో జీడిపి అంటే ఏ దక్షిణాది రాష్ట్రాల నుంచి రెవెన్యూ పెరుగుతుందో, ఏ రాష్ట్రం నుంచి రెవెన్యూ ఎక్కువగా వస్తుందో ఆ రాష్ట్రాలకు కూడా సగం సీట్లు కేటాయించాలని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఒక కొత్త డిమాండ్ను తీసుకొస్తున్నాడు. అంటే ఫర్ సపోజ్ తెలంగాణ నుంచి భారీగా ఆదాయం పోతుంది అనుకోండి, ఇక్కడ సీట్లను గణనీయంగా పెంచాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. తమిళనాడు నుంచి ఒకవేళ రెవెన్యూ పెరిగింది అనుకోండి, అక్కడ ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి అధికమైనటువంటి రెవెన్యూ కేంద్రానికి వస్తూ ఉంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల నుంచే గణనీయంగా మనం రెవెన్యూ షేరు కేంద్రానికి ఇస్తూ ఉంటే కేంద్రం మాత్రం నిధులన్నిటి కూడా నార్త్ సైడ్ వాడుతూ ఉందనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడ. సో ఇది ఇప్పటికే దక్షిణ తెలంగాణ పైన వివక్ష చాలా బలంగా ఉన్నది. ఇక్కడ ఇదంతా కూడా ఒక వేరు చేసే భారతదేశం నుంచి ఒక వేరు చేసే కుట్ర, భారతదేశంలో ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా దక్షిణ భారతదేశాన్ని చూపించాల కుట్ర చాలా బలంగా జరుగుతూ ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి కొత్త నయా ప్రపోజల్ తోటి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. జీడిపికి సగం సీట్లు పెంచే ఎంపీ సీట్లు మెరిట్ రాష్ట్రాలకు ఆ మేరకు కేటాయించాలి, 100% కేటాయించాలి. ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం పెంచాలి, ఓకే. దాంతోపాటు జీడిపి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఆ రాష్ట్రాల్లో కూడా సగం సీట్లు పెంచాలనే డిమాండ్ రేవంత్ రెడ్డి వినిపిస్తున్నాడు. సో దీన్ని అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకొని కనుక చెప్పగలిగితే బాగుంటుంది. కానీ అంత ఈజీగా ఇది కరెక్ట్గా ప్రాక్టికల్గా చూడడానికి అవకాశం ఉండదు ఈ యొక్క కాన్సెప్ట్ని. సో చూద్దాం, మిగిలిన సగం సీట్లో ప్రోరేటాలు అన్ని రాష్ట్రాలకు కేటాయించాలి. సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ప్రతిపాదన, 50% సీట్ల పెంపు ప్రతిపాదనతో ఉత్తరాది దక్షిణాది మధ్య భారీ అంతరం, పంజాబ్ వంటి రాష్ట్రాలకు అన్యాయం, దక్షిణాదిని ద్వితీయ శ్రేణిగా మార్చే యత్నం, రాజకీయ అవసరాలకే 50% ప్రతిపాదన, బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తాం, మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కలపడం రాజకీయ కుట్ర, 2026 జనాభా నిబంధన తొలగించాలి, అఖిలపక్షంతో చర్చించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఇది ప్రధానమైనటువంటి కుట్రగా కనబడుతుంది. దక్షిణాది పైన కేంద్రం ఒక భారీ కుట్రను చేస్తుంది. కేవలం ఒక 2 రాష్ట్రాలు అడ్డుపెట్టుకొని అధికారంలోకి వద్దాం, అసలు దక్షిణాదితో సంబంధం లేకుండానే అధికారంలోకి రావాలనేటువంటి ఒక భారీ కుట్రకు డీలిమిటేషన్ ద్వారా తెర మీద తీసుకొస్తున్నది ఒక ప్రధానమైనటువంటి ప్రతిపాదనను రేవంత్ రెడ్డి బయటికి చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి మీకు చాలా క్లియర్గా ఈ డేటాతో సహా చెప్పడం జరిగింది ఏం జరుగుతోంది ఏంది అనేది. కేవలం 5 రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో మనం చూస్తూ ఉంటే కేవలం 2 రాష్ట్రాల్లో మొత్తం ఆధిపత్యం చెల్లించి దక్షిణాది పైన తీవ్రమైన వివక్ష కనిపించే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ఏమంటుడు బండి సంజయ్ ఏమంటుండు, మీ వాదనకు శాస్త్రీయత ఏంటి, సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న, ప్రజల్లో విద్వేషాలు రగిల్చే ఎత్తుమని ఆరోపణ అంటూ చూస్తున్నాం. అసలు ప్రజల్లో విద్వేషాలు రగిల్చింది ఎవరు?
ప్రజల్లో విద్వేషాలు రగిల్చేది ఎవరు? మీరు కదా, మీ పరివారం కదా. ఎందుకు ఈ పనికి మళ్ళీ పోస్టులు ఈయన ఏమంటారు, విచిత్రమైన కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఇది చదివినాక నెక్స్ట్ దాంట్లో చెప్తా. డీలిమిటేషన్లో భాగంగా మోడీ సర్కారు పెంచాలనుకుంటున్నటువంటి ఎంపీ సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రతిపాదన చేశారు. రాష్ట్రాల వారీగా 50% చొప్పున పెరిగే మొత్తం 272 ఎంపీ సీట్లో సగం సీట్లను జీఎస్డీపీలో మెరిట్ సాధించిన రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. మిగిలిన సగం సీట్ల మేరకు ప్రోరేటా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ మేరకు తాను హైబ్రిడ్ ప్రతిపాదన కేంద్రం ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. ఇలా చేస్తే దేశానికి ఆదాయం తెచ్చిపెట్టిన రాష్ట్రాలు గౌరవించినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అయితే ఈ నెల 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడుతున్నట్టు మహిళా బిల్లు నియోజకవర్గాల పునర్విభజన కలపడం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో 2026 జనాభా లెక్కల ప్రకారం అనే నిబంధన తొలగిస్తే ఉన్న సీట్ల ప్రకారం తక్షణమే మహిళలకు 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తుందన్నారు. 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ అసెంబ్లీ సీట్ల ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టించినట్టు చూస్తాం. మహిళలకు ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అట. సో మహిళలకు ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ చూస్తా ఉన్నాం. సో 50%తో పెరిగిన అంతరం డీలిమిటేషన్ అంశాన్ని ప్రధాని మోడీ రాజకీయ ప్రజల కోసం పావుగా వాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 50% చొప్పున లోక్సభ సీట్ల పెంపు ప్రతిపాదన అమలైతే ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ అంతరం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేరళలో 20 సీట్లు లోక్సభ సీట్లు ఉంటే యూపీలో 80 ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య అంతరం ఉన్నటువంటి 60 సీట్లు మాత్రమే. 50% సీట్ల పెంపు ప్రతిపాదన అమలైతే కేరళకి 30 సీట్లు, యూపీకి 120 సీట్లు. సో రెండు రాష్ట్రాల మధ్య అంతరం 90 సీట్లు. సో ఇంతకుముందు చాలా క్లియర్గా నేను చెప్పిన విషయం అదే. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం 130 సీట్లు ఉండగా ఉత్తర రాష్ట్రంలో 413 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అంతరం 283 ఉంది. 50% పెంపు ప్రతిపాదన అమలుతో దక్షిణాది సీట్ల సంఖ్య 195కు, ఉత్తరాది సీట్ల సంఖ్య 621 చేరుతుంది. సో 283 అంతరం ఉంటే 50% పెంచిన తర్వాత 426కు పెరుగుతుంది. సో దీనివల్ల బలహీనులు బలవంతుల మధ్య చర్చలు జరగవని, సమాన స్థాయి ఉన్న వారి మధ్య చర్చలు ఉంటాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి ఒక నయా ప్రపోజల్ను తీసుకురావడం జరిగింది. సో అదే జీడిపి ఆధారంగా సగం సీట్లు పెంచాలి, ప్రోరేటా ఆధారంగా సగం సీట్లు పెంచాలనేది చెప్తూ ఎవరైతే ఆదాయం పెంచుతున్నటువంటి రాష్ట్రాలకు గౌరవించినట్లు అవుతుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి ప్రతిపాదన. సో ప్రాక్టికల్గా అమలవుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు, ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయ రాజధానులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పన్నులు కట్టి సలాం కొట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% దాటొద్దంటూ రూలింగ్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మిగిలిన 50%కి మెరిట్ ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు. ఇదే సూత్రాన్ని డీలిమిటేషన్ అమలు చేయాలన్నారు. దేశ జీడిపిలో 4 దక్షిణాది రాష్ట్రాల వాటా 53% ఉందని, దేశానికి ఆదాయాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తున్న రాష్ట్రాలను ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి సంప్రదింపులు చేపట్టాలని, జనగణన పూర్తయ్యే 2027 జనవరి లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఈ అభిప్రాయంలో 2027 బడ్జెట్ సమావేశంలో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియను 2028 కల్లా పూర్తి చేయవచ్చని, అంతే తప్ప హడావుడిగా మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుపెట్టుకుని ఉత్తరాది దక్షిణాది మధ్య అంతరం పెంచవద్దని హితవు పలికారంటూ చూస్తా ఉన్నాం. సో బండి సంజయ్ ఏమంటారు చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఏంది? దక్షిణాది రాష్ట్రాలలో, ఏ రాష్ట్రమైనా కానీ జీడిపి ఎక్కువ ఆదాయం ఏ రాష్ట్రం ఇస్తుందో కొంత ఆ రాష్ట్రాన్ని గౌరవించే విధంగా సీట్ల పెంపు జరిగితే బాగుంటుందనేది ఈయన ప్రపోజల్. ఎవరు? రేవంత్ రెడ్డి. సో బండి సంజయ్ ఏమంటారు చూడండి ఒకసారి. సో మీ 50% సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమేలా? కాదా? మీరు నిజంగా చెంచాగిరి చేసేటువంటి బానిసలు మీరంతా. రేవంత్ రెడ్డి ప్రతిపాదనను మీరు యాక్సెప్ట్ చేయాల్సింది పోయి మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తారు? సో మీ వాదనకు శాస్త్రీయత ఏంటి? కాదా? నేను చెప్పిన కదా శాస్త్రీయత ఏమున్నది? చాలా సింపుల్గా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒకవేళ 50% సీట్లు పెరిగితే రేవంత్ రెడ్డి ఏమంటుంటే 193 సీట్లు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్పింది కదా, 193 అవుతున్నాయి. సో ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు కలిపి 192 అవుతున్నాయి. ఇంకా ఏముంటుందిగా? దక్షిణాది రాష్ట్రం సంబంధం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వస్తే రేపు దక్షిణాది రాష్ట్రాన్ని చిన్న చూపు చూడరా? గాయంత తెలివి లేకుండా కేంద్ర మంత్రి ఎట్లయినావా బండి సంజయ్? గాయంత తెలివి కూడా ఉండదా నీకు? సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూటి ప్రశ్న. దక్షిణ భారత ప్రజల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నమని ధ్వజం. రేవంత్ వలసవాది, కుర్చీ ఉంటుందో లేదోనని భయమని వ్యాఖ్య. రేవంత్ వలసవాదా లేదా పక్కన పెడితే ఇక్కడ దక్షిణ భారతదేశ ప్రజల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం అంటున్నారు. అసలు విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేదే మీరు.
మళ్ళీ మీరు మాట్లాడుతున్నారా? ఎంత దుర్మార్గం చూడండి. దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది బండి సంజయ్ యొక్క పరిస్థితి. విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు, మత విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు, మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టేది మీరా అని చెప్పేసి మళ్ళీ కొత్త మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా డీలిమిటేషన్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50% సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి వాదనలో శాస్త్రీయత ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు బండి సంజయ్కి శాస్త్రీయత అంటే ఏంటో తెలుసా? శాస్త్రీయత అంటే మీనింగ్ తెలుసా? నాకు తెలిసి తెలియదానికి ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చిరు, రాస్తున్నాడు, పంపిస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు ఇక్కడ. ఇంకేమంటాడు కేంద్ర మంత్రి, దక్షిణాదికి జరిగే అన్యాయం ఏమిటో రేవంత్ రెడ్డి నిరూపించాలన్నారు. మీరు చెప్పిన ఆర్థిక సూత్రం ప్రకారం డీలిమిటేషన్ చేయాలా? మీ లెక్క ప్రకారం అంబానీ సహా ఈ దేశంలో ఎవరికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంటే అన్ని లక్షల ఓట్లు ఇవ్వాలా? దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు ఇవ్వకూడదా? ఇది మీ యొక్క తెలివి. బండి సంజయ్ యొక్క తెలివి ఎట్లా ఉందంటే ఇట్లా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏం ప్రపోజల్ పెట్టిండు? ఏ రాష్ట్రాలైతే ఆదాయం ఎక్కువిస్తున్నాయో ఆ రాష్ట్రాల్లో సీట్లు పెంచితే వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో గౌరవం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరేమంటారు? అంబానికి 1,00,00,000 ఓట్లు ఇవ్వాలా అని తిరిగి లేకుండా అసలు ఆయన కేంద్ర మంత్రి అని అనుకోవడం మన దౌర్భాగ్యం. తెలంగాణలో ఇలాంటి నాయకులు ఉండడం మనం చేసుకున్నటువంటి కర్మ. ఏం చేస్తాం? మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఇట్లా తయారైంది మన రాష్ట్రం యొక్క పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు పార్లమెంట్ పంపిస్తే కేంద్ర మంత్రులు అయితే ఇట్లే ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రపోజల్ ఏంది? బండి సంజయ్ ప్రపోజల్ ఏంది? రేవంత్ రెడ్డి రాష్ట్రాలను గౌరవించండి, రాష్ట్రాల సీట్ల సంఖ్య పెంచండి అంటే అదానికి 1,00,000 కోట్లే అని చెప్పి అదొక తీరి మాట్లాడుతున్నాడు. ఇది ఈయన యొక్క తెలివి. ఈ తెలివి కల్లోని మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ ప్రజలు ఎంపీ వేసిర్రు, ఈ తెలివి కల్లోని ఎంపీ వేసిర్రు. ఆడ హుజరాబాద్లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే వేసిర్రు. ఇది మన తెలివి. మన తెలంగాణ తెలివి ఎట్లుందని ఇట్లా తెల్లారింది. ఇట్లాంటి వాళ్ళు మనం ఎన్నుకుంటే తెలివి లేని చేత కానీ అసలు ఏమాత్రం అవగాహన లేనటువంటి, చట్టాల మీద అవగాహన లేనటువంటి, ప్రజల సమస్యల మీద అవగాహన లేనటువంటి వీళ్ళని ఈరోజు మనం నాయకులుగా ఎన్నుకుంటే ఏమవుతుంది? ఇది తయారవుతుంది, ఇట్లా తయారవుతుంది పరిస్థితి. ఒక్కసారన్నా పార్లమెంట్లో కనీసం కరీంనగర్ గురించి ఒక్క మాటను మాట్లాడిందా? కరీంనగర్ పేరెత్తిండా? ఒక్కసారన్నా పార్లమెంట్లో ఒక్కసారి కరీంనగర్ ఆలోచించండి.